పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో రావణ్ కాస్ట్, రాష్ట్రంలో సోషల్ మీడియా వార్. రావణ్ అరెస్టు కూటమి ప్రభుత్వం ఉమ్మడి ఎజెండానా? జనసేన వ్యక్తిగత పోరాటమా? ఊపా ప్రయోగంపై చంద్రబాబు బీజేపీ మౌనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్ అరెస్టు వ్యవహారం అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా సాగిన అసభ్య పదజాల దూషణల కేసులో మొదట అరెస్ట్ అయిన రావణ్కు తక్షణమే బెయిల్ లభించినప్పటికీ ఆ వెంటనే ఏపీ పోలీసులు అతనిపై అత్యంత కఠినమైన ఊపా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, నిషేధిత నక్సలైట్ల సిద్ధాంతాలను సమర్థించడం వంటి తీవ్రమైన ఆరోపణల కింద ఈ చట్టాన్ని ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. అయితే కేవలం ఒక యూట్యూబ్ వ్యాఖ్యలపై దేశంలోనే అత్యంత కఠినమైన చట్టాన్ని అమలు చేయడం ఇప్పుడు మేధావులు, రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రమైన భిన్నాభిప్రాయాలకు, చర్చలకు దారితీసింది. ఈ వివాదం ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి అరెస్టుకు పరిమితం కాకుండా ఏపీలోని అధికార కూటమి భాగస్వామి పక్షాల మధ్య ఉన్న అంతర్గత రాజకీయ సమీకరణాలను, సరికొత్త వ్యూహాలను బహిర్గతం చేస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో రాజకీయ వర్గాలను అత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఏమిటంటే, కూటమిలోని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ప్రదర్శిస్తున్న వ్యూహాత్మక మౌనమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఈ అరెస్టుపైన లేదా ఊపా చట్టం ప్రయోగంపైన ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరోవైపు జాతీయ స్థాయిలో హిందుత్వ ఎజెండాను మోస్తూ ఇలాంటి మతపరమైన అంశాలపై తక్షణమే స్పందించే బీజేపీ సైతం ఈ వ్యవహారంలో అంటిముట్టగానే వ్యవహరిస్తుంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఈ అంశంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా నిశ్శబ్దంగా ఉండడం వెనుక పెద్ద రాజకీయ కారణమే ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ రెండు పార్టీల వైఖరికి పూర్తిగా భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన మాత్రం ఈ ఇష్యూను పూర్తిగా ఓన్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా రావణ్ గతంలో చేసిన అక్రమాలను, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పోలీసులు ఊపా చట్టం చర్యలను జనసేన శ్రేణులు గట్టిగా సమర్థించుకుంటున్నారు. ఈ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. కేవలం యూట్యూబ్లో మాట్లాడిన మాటలను, వ్యక్తం చేసిన అభిప్రాయాలను బేస్ చేసుకొని ఊపా లాంటి అత్యంత కఠినమైన చట్టాన్ని ప్రయోగించడం చట్ట విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇటువంటి అత్యుత్సాహపు చర్యలు భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు నిలబడబోవని ఆయన స్పష్టం చేయడం మేధావుల్లో సరికొత్త ఆలోచనకు తావిచ్చింది. పోలీసు యంత్రాంగం చట్ట పరిధిని దాటి వ్యవహరించిందా అనే కోణంలో లీగల్ సర్కిల్స్లో విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కూటమి ప్రభుత్వంలో పక్క పని విభజన కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సనాతన ధర్మరక్షణ అనే నినాదాన్ని అత్యంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. హిందూ దేవతలను, ఆచారాలకు కించపరిచేలా మాట్లాడే వారిపై కఠినంగా వ్యవహరించాలనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ లైవ్. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రావణ్ను ఊపా చట్టం కింద లోపల వేయడం ద్వారా హిందూ వ్యతిరేక శక్తులకు గట్టి సందేశం పంపాలని జనసేన భావించింది. అందుకే జనసేన శ్రేణులు ఈ ఇష్యూను ఒక సామాజిక విజయంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎంతో చాణక్యంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి. ఓ సాధారణ యూట్యూబర్పై ఊపా చట్టం పెట్టడం వల్ల జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి అణచివేత ముద్రపడే ప్రమాదం ఉందనే క్లారిటీ బాబుకు తెలుసు. ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారనే విమర్శలు వస్తే అది పెట్టుబడుల ఆకర్షణపై, ప్రభుత్వం ఇమేజ్పై ప్రభావం చూపుతుందని టీడీపీ అగ్రనాయకత్వం భావిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ వివాదానికి వీలైనంత దూరంగా ఉంటుంది. అటు రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణను కాపాడుతూ, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ను గౌరవిస్తూనే తమ పార్టీ ఇమేజ్కు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చంద్రబాబు సమతుల్యతను పాటిస్తున్నారు. బీజేపీ మౌనం వెనుక కూడా ఒక బలమైన పొలిటికల్ రీజన్ ఉంది. సనాతన ధర్మం ఎజెండాను పవన్ కళ్యాణ్ ఏపీలో లీడ్ చేస్తుండడంతో తాము వంత పాడితే పవన్ షాడో అయిపోతామనే భయంతో కూడా రాష్ట్ర బీజేపీ నేతల్లో ఉంది. క్రెడిట్ అంతా జనసేన ఖాతాలోకి వెళ్తుందనే యోచనలో వారు సైలెంట్గా ఉన్నారు. అలాగా ఊపా అనేది సాధారణంగా కేంద్ర సంస్థలు తీవ్రవాద కేసులో వాడే చట్టం కావడంతో ఒక స్థానిక సోషల్ మీడియా అబ్యూజింగ్ కేసును దీనికి వాడడానికి కూడా కేంద్ర పెద్దలు కూడా అంతర్గతంగా పెద్దగా స్వాగతించడం లేదనే టాక్ నడుస్తుంది. భవిష్యత్తులో కోర్టులో చుక్కెదురైతే కేంద్ర చట్టాల పరిధిలో ప్రభావం పడుతుందని ఆందోళన వారిలో ఉంది. రావణ్ ఇష్యూ అనేది స్పష్టంగా కూటమి ఉమ్మడి ఎజెండా కంటే కూడా జనసేన, పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన ప్రత్యేక ఎజెండాగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ ఐడెంటిటీని మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ కేసును వాడుకుంటుండగా టీడీపీ, బీజేపీలు దీనివల్ల వచ్చే లీగల్ అండ్ పబ్లిక్ కాంప్లికేషన్ నుంచి సేఫ్గా తప్పించుకోవడానికి వెయిట్ అండ్ వాచ్ పాలసీని అవలంబిస్తున్నాయి. రాబోయే రోజుల్లో హైకోర్టులో ఊపా చట్టం నిలబడుతుందా లేదా అనే దానిపైన ఈ వ్యూహాల విజయం ఆధారపడి ఉంది.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.